उमा पार्थिवः कोटिलिङ्गेश्वरा हिमाद्रीशजानाथ गङ्गाधरा उमा पार्थिवः कोटिलिङ्गेश्वरा हिमाद्रीशजानाथ गङ्गाधरा उमा पार्थिवः कोटिलिङ्गेश्वरा। ओं श्री गुरुभ्यो नमः। मदनानंदमाराध्यां सदानंदमठाधिपं दत्तपीठ समासीनं विश्वकल्याणदं भजे। ఈరోజు మనం మరమాముల వెంకటరమణ శర్మ గారి దగ్గరికి వచ్చాము. వీరి నుంచి మదనానంద స్వామికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను సేకరిద్దాం. నమస్కారం అండి శర్మ గారు. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నాను. మొట్టమొదట మీ కుటుంబ నేపథ్యాన్ని వివరించండి. నమస్కారం అండి శ్రీనాథ్ శర్మ గారు. ఇవాళ నాకెంతో ఆనందం కలుగుతోంది. ఎందుకంటే ఈ తెలంగాణ ప్రాంతంలో ధార్మిక ఆధ్యాత్మిక తేజోరూపమైనటువంటి సద్గురు మదనానంద సరస్వతి స్వామివారి యొక్క స్మృతి పథాన్ని ఒక్కసారి తలుచుకొని మనమంతా కూడా వారి తత్వచింతనలో ముందుకు వెళ్ళే విధంగా మీరు ఒక బృహత్ యజ్ఞాన్ని ఆరంభించారు. నిజంగా చాలా ఆనందం. ఇది చాలా గొప్పనైనటువంటి కార్యక్రమం. మా కుటుంబ నేపథ్యం మాది ఈ తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి మెదక్ జిల్లా, ప్రస్తుత సిద్దిపేట జిల్లా కొండపాక గ్రామం. మా తాతగారు శ్రీరామ సిద్ధాంతి, మరుమాముల శ్రీరామ సిద్ధాంతి. తెలంగాణ ప్రాంతంలో తొలితరం పంచాంగకర్త, విఖ్యాత జ్యోతిష్య పండితులు. వారు షోడశ కర్మలను బాల్యంలోనే అనుభవించిన గొప్ప కర్మేష్ఠి, సదాచార సంపన్నులు. మా ఇల్లు, మా కొండపాకలో మా నివాసము ఒక అగ్రహారంలాగా ఉండేది. అంటే ఒక విశాలమైనటువంటి ప్రాంగణంలో ఎక్కడెక్కడి నుంచో బ్రాహ్మణులు అనేక ప్రాంతాల నుంచి విచ్చేసి నెలల తరబడి మా ఇంట్లోనే ఉంటూ సర్వదా ధార్మిక గోష్ఠులు, అనేకమైనటువంటి ఎల్లవేళలా ఒక ధార్మిక చింతనతో వాతావరణం మా ఇంట్లో ఉండేది. మా తాతగారు తెలంగాణ ప్రాంతంలో అనేక చోట్లకు వారి పంచాంగం 45 ఏళ్ల పాటు వారు పంచాంగ గణనం చేశారు. వారి పంచాంగాలు వెళ్ళేవి. మా తాతగారి వారసత్వంగా మా పెదనాన్నగారు సీతారామ శర్మ గారు విఖ్యాత సంస్కృతాంధ్ర పండితులు. మా ఇంకొక పెదనాన్న జనార్దన శర్మ గారు, వారు స్మార్త పండితులు. మా నాన్నగారు రాజమౌళి శర్మ గారు. మా నాన్నగారు గెజిటెడ్ హెడ్ మాస్టర్గా పదవీ విరమణ చేశారు. వారు మా తాతగారి నుంచి వచ్చిన మాకున్న ఈ సంస్కార వారసత్వంలో మేము ఇవాళ నేను కానీ మా అన్నయ్య మరుమాముల దత్తాత్రేయ శర్మ, వారు గురుకుల విద్యాలయ సంస్థలో ప్రధానాచార్యులుగా రిటైర్ అయ్యారు. వారు స్వతహాగా పద్యకవి, అంతేకాదు గొప్ప సాహితీవేత్త, ఎంఏలోనే గోల్డ్ మెడల్ సంపాదించినటువంటి గొప్ప విద్యావేత్త కూడా. వారు, నేను, మా తాతగారు, మా నాన్నగారు, మా పెదనాన్నల యొక్క ఆశీర్వానుగ్రహంతో మాకు తోచిన విధంగా ధార్మిక సేవను, అదేవిధంగా ఒక పత్రికా ప్రచురణను కొనసాగిస్తున్నాం. నేను ఈ 17 ఏళ్లుగా దర్శనం అనే ఆధ్యాత్మిక వార్తా మాసపత్రికను నిర్వహిస్తూ ఉన్నా. అంతకుముందు హైదరాబాదులో మా అన్నయ్య వద్దకు నేను డిగ్రీ చదువుకోవడం కోసం ఇక్కడికి వచ్చి అన్నయ్య దగ్గరే ఉండి నేను డిగ్రీ పూర్తి చేస్తూనే నాకు యాదృచ్ఛికంగా ఈనాడులో పనిచేసే అవకాశం దొరికింది. ఈనాడులో స్థానిక విలేకరిగా ప్రస్థానం ఆరంభించి సబ్ ఎడిటర్గా, స్టాఫ్ రిపోర్టర్గా, క్రైమ్ రిపోర్టర్గా, క్రైమ్ బ్యూరో చీఫ్గా ఇవన్నీ పనిచేశాను. అటు తర్వాత ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా పనిచేశాను ఒక 5 ఏళ్ల పాటు. అటు తర్వాత ఎందుకైనా మనం ఒక యాజమాన్యం కింద పనిచేసి మన అభిష్టానికి విరుద్ధంగా అనేక పనులు ఉంటాయి పాత్రికేయ వృత్తిలో. అలా చేయడం కన్నా ఒక ధార్మిక చింతనతో మాకు కుటుంబ నేపథ్యంలో కూడా మా తాతగారు కానీ, మా పెదనాన్నలు కానీ, మా అన్నయ్య కానీ ఒక నేపథ్యం ఉంది కనుక మనం నిరంతరం కూడా ఒక ధార్మిక సేవలో ఉండాలా అన్నటువంటి లక్ష్యంతో
ఏదైనా సేవ చేస్తే ఆ భగవంతుడికే చేయాలి, ఏదైనా కార్యక్రమాలు చేస్తే ధార్మిక సేవనే చేయాలి అన్న లక్ష్యంతో నేను పాత్రికేయ వృత్తికి ఒక 15 ఏళ్ల క్రితమే స్వస్తి పలికి నేను ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్న సమయంలోనే ఈ దర్శనం అనే ఆధ్యాత్మిక వార్తా మాసపత్రికను ప్రారంభించి ఇది 17వ సంవత్సరం, 17వ వార్షికోత్సవం కూడా ఇప్పుడు కొనసాగుతోంది. ఈ 17వ సంవత్సరంలో ఉన్నాం మనము. మన ఉభయ రాష్ట్రాల్లో, భారతదేశంలో, కర్మభూమి భారతదేశంలో ఎందరో మహానుభావులు, ఎందరో ఆధ్యాత్మిక ధార్మికవేత్తలు, మహాత్ములు, పరమహంస పరివ్రాజకులు, ఆదిశంకరుల నుంచి నేటి దాకా ఎందరో మహానుభావులు మన భారత భూమి మీద నడయాడారు. వారందరి యొక్క జీవన రేఖలను, అదేవిధంగా వారి స్మృతి పథాన్ని ఈ సమాజానికి అందించడంతో పాటుగా సనాతన ధర్మ పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా ఈ పత్రిక కొనసాగుతుంది 17 ఏళ్లుగా. ప్రధానంగా పత్రిక ప్రచురణ మాత్రమే కాకుండా ఆదిశంకరులు స్థాపించిన చతురామ్నాయ పీఠాల జగద్గురువులు అంటే ఈ సమాజానికి చాలామందికి ఈ తరానికి తెలియకుండా ఉంది. ఆ ఆదిశంకరాచార్యులు స్థాపించిన 4 చతురామ్నాయ పీఠాలు బదరి, ద్వారకా, పూరి, శృంగేరి. ఈ 4 పీఠాల జగద్గురువులకు మనం భాగ్యనగరంలో ఒక సార్వజనిక సభలో గురువందన సభగా వారిని గొప్పగా సమున్నతంగా గురువందనం అనే కార్యక్రమంగా అని నాకు ఒక అభిప్రాయం కలిగి ఆ భగవంతుడి అనుగ్రహం, గురుదేవుల అనుగ్రహం 4 చతురామ్నాయ పీఠాల జగద్గురువులకు దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక సభక్తికంగా గురువందనం సమర్పించే భాగ్యం కలిగింది. వారితో పాటుగా ఇంకా కుర్తాళం కంచి జయేంద్ర సరస్వతి స్వామివారు, ఇంకా గురుమదనానంద సరస్వతి పీఠాధీశ్వరులు మాధవానంద సరస్వతి స్వామివారు, నడయాడే దైవంగా భాసిల్లిన సద్గురు శివానందమూర్తి గారు, ఇలా ఎందరో మహానుభావులకు గురు సత్కారం, గురువందనం కార్యక్రమాన్ని నిర్వహించాం. అంతేకాదు నిత్యం ధర్మ ప్రచారం, ధర్మ ప్రసారం చేస్తూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం కృషి చేస్తున్నటువంటి ఎందరో వేద విద్వాంసులు, ధార్మిక ఆధ్యాత్మికవేత్తలకు కూడా ధార్మిక వరేణ్య అనే బిరుదుతో సత్కరించే ఒక కార్యక్రమాన్ని కూడా దర్శనం ప్రతి సంవత్సరం తమ వార్షికోత్సవంగా తలపెట్టింది. అందులో భాగంగా చాగంటి కోటేశ్వరరావు గారికి, అదేవిధంగా శ్రీ మాడుగుల మాణిక్య సోమయాజులు గారికి, కొడకండ్ల మన పాలకుర్తి నృసింహరామ సిద్ధాంతి గారికి, ఇంకా ఎన్టీవీ భక్తి టీవీ అధినేత నరేంద్ర చౌదరి గారికి, అట్లాగే ఆంధ్రభూమిలో 40 ఏళ్ల పాటు సంపాదకులుగా పనిచేసిన ఎంవీఆర్ శాస్త్రి గారికి, వీరందరికీ కూడా గురు సత్కారం అనేటువంటి కార్యక్రమం చేస్తూ వారికి ధార్మిక వరేణ్య బిరుదుతో సత్కరించుకుంది దర్శనం ఆధ్యాత్మిక వార్తామాసపత్రిక. అదే కాకుండా మా అన్నయ్య మేము కలిసి అవధానాలను, తెలుగు భాషకే సొంతమైనటువంటి అవధానాలను మరింత ప్రాచుర్యంలోకి తెలిసి అవధాన వికాసాన్ని ఈ సమాజానికి అందించాలన్న లక్ష్యంతో ఒక అవధాన పరిరక్షణోద్యమంగా మేము వరుసగా భాగ్యనగరంలో అభ్యుదయ కళా వికాస్ అనే సంస్థ తరఫున, అటు తర్వాత దర్శనం ఆధ్యాత్మిక వార్తామాసపత్రిక తరఫున ఈ తెలుగునాట ఉన్నటువంటి అందరూ అవధానాలను మనము ఇక్కడికి భాగ్యనగరానికి రప్పించి వారి అవధానాలను నగరం నలుమూలలా అనేక వేదికల మీద నిర్వహించడం జరిగింది. అంతేకాదు డాక్టర్ జిఎం రామశర్మ గారి చేత శతావధానాన్ని, ఇంకా అవధాన సప్తాహం, అవధాన సప్తకం, అవధానాల హరివిల్లు పేరిట ప్రతి సంవత్సరం కూడా అందరు అవధానులతో 7 రోజుల పాటు ఒక అవధాన పండుగగా ఆ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. ప్రధానంగా అమెరికాలో పుట్టి పెరిగి తెలుగు భాష, సంస్కృత భాషలో చాలా విశేషమైనటువంటి ప్రావీణ్యాన్ని సంపాదించి ఇవాళ మనందరికీ కూడా ఒక గర్వించదగ్గ వ్యక్తిగా ఉన్నటువంటి లలితాదిత్య అమెరికాలో ఉన్నారు. వారు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదువుతూనే ఈ అవధానం చేస్తున్న ఆ అబ్బాయిది కూడా ఇక్కడ వారి అష్టావధానాన్ని 3 సార్లు వరుసగా నిర్వహించడం జరిగింది. ఇలా మాకు తోచిన విధంగా ధార్మిక ఈ సేవను, అదేవిధంగా గురు సేవను దర్శనం పత్రిక తరఫున సనాతన ధర్మ ప్రచారానికి మా వంతుగా కృషి చేస్తూ ఉన్నామండి. ప్రతి సంవత్సరము కూడా శ్రావణ పౌర్ణమి నుంచి వరకు ఆరంభమయ్యే సంస్కృత భాష, జాతీయ సంస్కృత భాషా దినోత్సవాల సందర్భంగా దర్శనం ప్రతి ఏటా మహామహోపాధ్యాయ, తెలుగువారంతా గర్వించదగ్గ సంస్కృత పండితులు, సంస్కృత భారతీయ అధ్యక్షులు అయిన
శ్రీ దోర్బల ప్రభాకర శర్మ గారి సంస్కృత అష్టావధానాన్ని కూడా గత 4 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము నిర్వహిస్తూ ఉన్నాము. అంతేకాదు మన ప్రాంతంలో, ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలో ఆధ్యాత్మిక తేజస్సును ప్రసరింపజేసినటువంటి శ్రీ పాండురంగాశ్రమ వ్యవస్థాపకులు యతివర భావానంద స్వామివారు, యతివర మదనానంద స్వామివారు, అదేవిధంగా సాంద్రానంద స్వామివారు అవధూత, శ్రీ సీతారామాశ్రమం వ్యవస్థాపకులు శ్రీ అఖండానంద సరస్వతి స్వామివారు, ఇంకా మనం ఈ తరంలో మనమంతా కూడా వారి కాలంలో ప్రత్యక్షంగా చూసినటువంటి కృష్ణానంద సరస్వతి స్వామివారు, మాధవానంద సరస్వతి స్వామివారు, ఇలాంటి ప్రభాకరాశ్రమ స్వామివారు, ఇలాంటి స్వాముల యొక్క సంబంధించి ఈ సమాజానికి వారి యొక్క జ్ఞాన బోధను, వారి ధార్మిక కార్యక్రమాలను తెలియజేస్తూ వారి సేవ చేసే కార్యక్రమాలను కూడా దర్శనం వివిధగా కార్యక్రమాలు చేస్తుంది. ఇంకా మా కుటుంబం అంతా కూడా ఎంతో గర్వంగా చెప్పుకునే ఒక గొప్ప కార్యక్రమం, అంటే మేము భాగస్వాములైనటువంటి కార్యక్రమం, మా ఊరిలో 875 ఏళ్ల క్రితం కాకతీయ రాజులు నిర్మించినటువంటి ఒక గొప్ప క్షేత్రం రుద్రేశ్వరాలయం, త్రికుటేశ్వరాలయం. ఆ రుద్రేశ్వరాలయం యతివర మదనానంద స్వామివారు అనేక సార్లు ఆ ఆలయానికి విచ్చేసి ఆ ఆలయ పునరుద్ధరణ కోసం మమ్మల్ని మార్గదర్శనం చేశారు. వారి పరంపరలోనే మాధవానంద స్వామివారి స్ఫూర్తితో గ్రామస్తులమంతా కూడా విరాళాలు సేకరించుకొని అద్భుతంగా అదే వాస్తు రీతిలో ఆ రుద్రేశ్వరాలయాన్ని పునరుద్ధరణ చేసుకున్నాం. స్వామివార్ల సంకల్పంతో మేము అక్కడ ప్రతి నెల మాసశివరాత్రి మహోత్సవాలను, అదేవిధంగా ప్రతి సంవత్సరము మహాశివరాత్రి మహోత్సవాలను వైభవంగా నిర్వహించుకోవడమే కాకుండా శృంగేరి జగద్గురువులు, ఉభయ జగద్గురువులు శృంగేరి, అదేవిధంగా కంచికామకోటిపీఠం జయేంద్ర సరస్వతి స్వామివారు, మాధవానంద సరస్వతి స్వామివారుతో సహా ఎందరో గురుదేవులు ఈ ఆలయాన్ని దర్శించి మమ్మల్ని, మా గ్రామాన్ని పునీతుల్ని చేశారు. మేము ఎంతో ఆనందంగా భక్తి ప్రపత్తులతో ఆ రుద్రేశ్వరుణ్ణి వీలున్నంత సార్లు మా ఊరికి వెళ్ళి అర్చించుకుంటూ ఉంటాం. మాకెంతో ఆనందదాయకమైనటువంటి కార్యక్రమం. మదనానంద స్వామి గురించి మీ యొక్క అభిప్రాయాలను వివరించండి. యతివర మదనానంద సరస్వతి స్వామివారు మన తెలుగునాట ఈ మహానుభావుడి గురించి తెలియని వారు ఉండరు. ఒక సర్వసంగ పరిత్యాగి, తురియాశ్రమ స్వీకారం తర్వాత ఒక సర్వసంగ పరిత్యాగి అయిన యతీశ్వరుడు ఎలా ఉండాలి అని అంటే ఏ నిర్వచనం ఇవ్వాల్సిన అవసరం లేదు. మదనానంద సరస్వతి స్వామిలాగా ఉండాలి అని అంటే చాలు. పామరులము మనం అర్థం చేసుకునే విషయంలో వారి జీవనం కానీ, వారి ధర్మనిష్ట కానీ, తపోనిష్ట కానీ ఈ శతాబ్దంలో మనం చూసినా, ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా కూడా గమనించిన అంతటి మహానుభావుడు, అంతో ధర్మనిష్ట కలిగినటువంటి సదాచార సంపన్నులు మరొకరు ఉండరనేది ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఎందుకంటే వారి జీవన విధానమే ప్రతి ధార్మికుడికి, ప్రతి ఆస్తికుడికి, ఇంకా చెప్పాలంటే ప్రతి యతీశ్వరుడికి ఒక మార్గదర్శనం. వారు స్వతహాగా వారి కుటుంబం ఎంతో సంపన్నమైనటువంటి కుటుంబం. వారికి ఎన్నో ఆస్తులు ఉండేవి. వారు ఏ విషయంలో వారికి లోటు లేదు. కానీ అరిషడ్ వర్గాలను వదిలేసి తురియాశ్రమ స్వీకారం తర్వాత ఒక సర్వసంగ పరిత్యాగి, ఒక సన్యాసి, ఒక యతీశ్వరుడు ఇలా ఉండాలి అని యావన్ ఆస్తిక సమాజానికి నిరూపించి వారి ప్రబోధాన్ని సమస్త మానవాళికి అందించినటువంటి సాక్షాత్తు పరమేశ్వర స్వరూపమే సద్గురు మదనానంద సరస్వతి స్వామివారు. చాలామందికి గురు శిష్య సంబంధంగా మా గురువు అని వారిని దర్శించుకోవడం, పాదపూజలు చేసుకోవడం, ఆలయాలు నిర్మించడం, ఆరాధన ఉత్సవాలు చేయడం, జయంతి ఉత్సవాలు చేయడం, అంతవరకే గురు శిష్య సంబంధం వరకే తెలిసి ఉంటుంది. కానీ ఒక పాత్రికేయుడిగా, ఒక దర్శనం అనేటువంటి ఒక పత్రికను నడుపుతున్నవాడిగా ఈ భారతావనంలో ఏదో ఒక విధంగా వృత్తిరీత్యా చాలామంది మహానుభావుల జీవన రేఖలను పరికించిన వ్యక్తిగా నేను చెబుతున్నాను. ఈ భారతదేశం
ఆచంద్ర తారార్కం గుర్తుంచుకోదగినటువంటి మహా తపో సంపన్నులు మదనానంద సరస్వతి స్వామివారు. ఎందుకంటే వారి నడవడిక అంత నిరాడంబరమైనటువంటి జీవనం ఇద్దరిలో కలుగుతుంది. ఒకరు కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు, మరొకరు మదనానంద సరస్వతి స్వామివారు. సరే, అది సర్వోన్నత సర్వజ్ఞ పీఠం. ఇది కూడా దత్త సాంప్రదాయంగా వారు బసవ కళ్యాణ్ కొన్ని వేల సంవత్సరాల చరిత్ర దీనికి కూడా ఉంది. అవునండి, మొదటి నుంచి కూడా ప్రచార పటోటోపన లేకుండా కేవలం ధర్మ ప్రచారం ధర్మ సంచారానికే ఈ యతీశ్వరులు వారి పరంపర పరిమితమయ్యారు కనుక మొత్తం భారతావనికి వీరి గురించి తెలియకపోవచ్చు, కానీ తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వారి జీవనం సమస్త మానవాళికి ఆదర్శం, ఇవాళ సమస్త జీవన మార్గదర్శనం. వారు ఉదాహరణ చెప్పాలనుకుంటే వారు ఎక్కడికి వెళ్ళినా కూడా కేవలం ఆర్టీసీ బస్సులోనే వెళ్ళేవాళ్ళు. అయ్యా మేము మా కారులో తీసుకెళ్తాము, మా జీపులో తీసుకెళ్తాము అని ఎంతోమంది పెద్దవాళ్ళు అడిగితే, నాయనా మీరు ఫలానా సమయానికి అక్కడికి రమ్మన్నారు కదా, ఎలా రావాలో చెప్పండి, బస్సు ఎన్ని గంటలకు ఎక్కడికి వస్తుందో చెప్పండి అని బస్సులోనే నడిచేవారు. నాకు 50-60 ఏళ్లలో చాలామంది మహానుభావులను చూసాం, కానీ బస్సులో నడిచిన ఏకైక స్వామిగా నేను మదనానంద స్వామి ఒక్కరినే నేను తెలుసుకున్న భారతదేశం మొత్తంలో. అంతేకాదు, వారు కూర్చునే కుర్చీ మనం జనుము సంచులతో చేసేటువంటి ఒక జనుము సంచితోనే ఉండేది వారు కూర్చునే కుర్చీలు. జనుము మనకు ధావళితో తర్వాత అత్యంత పవిత్రమైంది. వారు ఏ విలాసమైనటువంటి సోఫాలు స్పాంజులు విలాసమని వాడుకునేవారు కాదు. జనుము సంచితో చేసిన కుర్చీలో మాత్రమే కూర్చునేవారు. జనుముతో వేసుకునేటువంటి చాప మీదనే నేలపైనే వారు పడుకునేవారు. ఇంకొక గొప్ప విషయం ఏమంటే, వారు కేవలం పాలు పల్లీలు మాత్రమే సేవించి జీవనాన్ని గడిపినవారు. వారు ఎక్కడికి వచ్చినా కూడా ఎదుటి వారిని బ్రాహ్మలు కనిపిస్తే, బ్రహ్మచారి అయితే, అతను ఉపనయన సంస్కారం పూర్తి చేసుకున్నవాడైతే, నాయన సంధ్యావందనం చేసుకుంటున్నావా, మొట్టమొదటి ప్రశ్న వారి నుంచి వచ్చేది. వస్తుంది స్వామి, నా ఊరైనమైంది స్వామి, పలానా సూర్యోపస్థాన మంత్రం చదువు నాయన ఒకసారి, లేదు మాధ్యానిక సంధ్యలో అర్ఘ్యప్రదానం ఇప్పుడు జరిగే మంత్రం చదువు స్వామి, చదువు నాయన. ఇలా వారు పరీక్షించి, ఒకవేళ అతను తడపడ్డా, ఒకవేళ సంధ్యావందనం చేసుకోకపోయినా, నిత్య అనుష్ఠానం లేకపోయినా, వారు కూర్చుండబెట్టి శుతిమెత్తగా సున్నితంగా ప్రేమతో ఆత్మీయతతో, నీ ధర్మం ఇది, నువ్వు సంధ్యావందనం చెయ్యి, నిత్యం దేవతార్చన చెయ్యి అని బ్రాహ్మణులకు చెప్పేవారు. నాయనా మీ ఊరిలో ఆలయాలు ఏమైనా ఉన్నాయా, ఫలానా పురాతన ఆలయం ఉంది, నేను వస్తాను ఆలయానికి అని చెప్పి ఆ ఆలయానికి వచ్చి, ఆ ఆలయంలో నిత్య ధూపదీప నైవేద్యం జరుగుతున్నాయా లేవా, జరగకుంటే ధూపదీప నైవేద్యాలు జరగడం కోసం తన భిక్షాపాత్రలోంచి ఎంత ఉంటే అంత డబ్బునిచ్చేవారు. అన్నదానం ఎక్కడైనా ఆశ్రమాలు ధార్మిక సంస్థలుంటే అన్నదానం జరుగుతుందా లేదా అని అడిగేవారు. మొదటి ప్రశ్న అదే వారిని. అన్నదానం లేకుంటే నేను డబ్బులు ఇస్తున్నాను మొదలు భిక్షాపాత్ర నుంచి, మీరు అన్నదానం మొదలుపెట్టండి అని అనేవారు. ఇకపోతే జీర్ణ దేవాలయాల పునరుద్ధరణ అనేది భారతదేశంలో ఏ ప్రభుత్వాలు ఇంకా పురావస్తు శాఖలు చేశాయో లేదో తెలియదు, కానీ మదనానంద స్వామి వారు జీర్ణ దేవాలయాల పునరుద్ధరణకు మొట్టమొదట బీజం వేసినటువంటి మహానుభావులు. మన తెలుగునాట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక ఆలయాలు జీర్ణ దేవాలయాల పునరుద్ధరణ కోసం వారు ఏమీ లేదు, ఆ ఆలయంకు పోవాలి, అక్కడ ఉండాలి, ఊరి వాళ్ళు వారికి ఇష్టం ఉన్నా లేకున్నా వారం రోజులు 10 రోజులు అదే పురాతన ఆలయంలో వారు పీఠంతో సహా వచ్చి అక్కడే అనుష్ఠానం చేసుకొని, అక్కడే తపస్సు చేసుకొని, ఆ గ్రామంలో ఉండే ప్రజలందరికీ కూడా ఒక రకమైనటువంటి ధార్మిక దిశానిర్దేశం చేసి, ఈ ఆలయాన్ని ఎలా నిర్వహించుకోవాలి, ఈ ఆలయాన్ని మీరు పునరుద్ధరణ చేసుకోవాలి, ఈ గ్రామంలో ఏ విధమైన ధార్మిక కార్యక్రమాలు చేసేవని వారు దిశానిర్దేశం చేసేవారు. కొన్ని వందల గ్రామాలు చెప్పారు కదా ఇంతకుముందు అనుకున్నాడు, బస్సులోనే ప్రయాణించి చేసేవారు. అనేక చోట్ల నిత్యాన్నదానం జరిగేలా వారు చాలా చేశారు. అందుకోసం ఈ భారతదేశంలో ఒక గొప్పనైనటువంటి మరుపురానటువంటి ఆచంద్ర తారార్కం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోదగినటువంటి అలాంటి పరమహంస పరివ్రాజకులు, మహానుభావులు, సిద్ధ పురుషులు
కారణ జన్ములు, సాక్షాత్తు శివస్వరూపం. అలాంటి మహానుభావుడైనటువంటి మదనానంద సరస్వతి స్వామి గారి గురించి చెప్పడం ఎంత చెప్పినా తక్కువే. అలాంటి స్వామివారి యొక్క అడుగుజాడల్లో ధార్మిక మార్గంలో మనమందరము కొంతలో కొంతైనా వారి గురించి తెలుసుకొని మన జీవన విధానాన్ని మార్చుకొని వారిని మన రాబోయే తరానికి కూడా తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కారణంగా మీరు మీ వృత్తి లెక్చరర్గా పనిచేస్తున్నట్టుగా, ఐఐటి లెక్చరర్గా పనిచేస్తున్నట్టుగా మీరు చెప్పారు. ఒక ఐఐటి లెక్చరర్గా ఉంటూ రావికోటి వంశంలో మీరు ఒక సభ్యులై ఉండి ఆ వంశంలో ఉంటూ, ఆ రావికోటి వంశంలోనే పూర్వాశ్రమంగా మదనానంద స్వామి వారి వంశం, ఆ వంశం నుంచి వచ్చినటువంటి మీరు ఆ స్వామివారి యొక్క జ్ఞానధారను, స్వామివారి యొక్క ప్రబోధాన్ని, స్వామివారి యొక్క జీవన రేఖలను ఈ తరానికి అందించడం కోసం స్వామివారికి ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక రంగాల్లో ఉన్నటువంటి ప్రతి శిష్యుడి దగ్గరికి శ్రమ కోర్చి, మీ ఉద్యోగంలో కూడా ఇబ్బందులున్నా కూడా అవన్నీ కూడా అధిగమించి మీరు స్వయంగా వచ్చి వారిని ఇంటర్వ్యూలు చేసి 4 కాలాల పాటు సామాజిక మాధ్యమాల్లో నిక్షిప్తమయ్యేట్లుగా మీరు చేస్తుండడం గొప్పనైన విషయము. ఇంతకు మించినటువంటి గురుభక్తి ఇంకొకటి లేదు. మనము కోటి కుంకుమార్చనలు, కోటి సార్లు రుద్రాభిషేకం చేసి స్వామివారికి జన్మదినోత్సవం రోజు ఇంకొక చేసిన కన్నా మీరు చేస్తున్నటువంటిది గొప్పనైనది. ఇది మీ మునిమనవలు ఇంకొక 1000 ఏళ్ల దాకా కూడా మీరు చేస్తున్నటువంటి కృషి. ఓహో, మదనానంద స్వామివారు ఉండేవారా, అంతటి మహానుభావుడా, వారి శిష్యులకు వారి గురించినటువంటి ఇంతనైనటువంటి గొప్పనైనటువంటి విషయాలు ఉన్నాయా అని అవి ఆ సామాజిక మాధ్యమాల్లో కొన్ని 1000 ఏళ్ల పాటు నిలిచిపోయే గొప్ప కార్యక్రమం చేస్తున్నారు. గొప్పనైనటువంటి యజ్ఞం ఇది. ఈ మీరు చేస్తున్నందుకు మీకు నిజంగా కూడా ఆ స్వామివారి సంపూర్ణ అనుగ్రహం ఉంటుంది. చాలా గొప్ప విషయం. అందులో నన్ను కూడా స్వామివారికి అత్యంత దగ్గరి శిష్యుడిని నేను కాకపోయినా స్వామివారి వారి ఉన్నప్పుడు నేను కూడా స్వామివారిని అనేక సార్లు దర్శించుకొని అనేక సార్లు స్వామివారి నుంచి ప్రబోధం పొంది ప్రభావితమైన వాళ్ళలో నేను ఒకరిని కనుక నా నుంచి కూడా మీరు కొన్ని విషయాలు ఇంటర్వ్యూ రూపంలో తీసుకోవడం నా సుకృతం కూడా భావిస్తూ ఉన్నాను. నిజంగా ఇది చాలా చాలా గొప్పలైనటువంటి సేవ. మదనానంద స్వామితో మీకున్నటువంటి అనుభవాలను వివరించండి. మీరు అడిగినటువంటి ప్రశ్న చాలా ఏ విధంగా చెప్పాలో, ఆ అనుభవాలను ఎలా వివరించాలో అదొక సముద్రం లాంటి సమాధానానికి అడిగిన ప్రశ్న అది. ఎలా అంటే, మాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి మాకు స్వామి అంటే మా కుటుంబానికి కానీ, మా గ్రామంలో కానీ, మా బంధువర్గంలో కానీ మాకు స్వామి అంటే మదనానంద స్వామిని మాత్రమే తెలుసు నాకైతే. సరే, తర్వాత ఈ ప్రాంతంలో మహాపురుషులు భావానంద స్వామి వారు, అఖండానంద స్వామి వారు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి క్రమక్రమంగా తెలుసుకున్నాము. అఖండానంద స్వామి వారిని తర్వాత చూసాము మదనానంద స్వామి వారితో పాటుగా. మా కుటుంబానికి కూడా వారు గురుదేవులు, గురు సంప్రదాయాలు. కానీ ఎక్కువగా మదనానంద స్వామి వారి యొక్క వారి జీవన రేఖలు, వారు సంచారం చేసినటువంటి ప్రదేశాలు, వారు పాల్గొన్న కార్యక్రమాల్లో చిన్నపిల్లలుగా ఉన్న యువకులుగా ఉన్న పాల్గొనే అవకాశాలు నిజంగా పూర్వజన్మ సుకృతం. వారు అంతటి మహానుభావుడు, అంతటి గొప్పదని తెలిసి తెలియని వయసులోనే గురువుగారి యొక్క వారితో కలిసేటువంటి భాగ్యం మాకు కలిగింది. మాది కొండపాక, మీకు చెప్పాం కదా. 875 ఏళ్ల క్రితం నాటి రుద్రేశ్వరాలయానికి వారు అది నాకు తెలిసి 80వ సంవత్సరం, 80వ దశకంలో, 82, 83 సరిగ్గా జ్ఞాపకం లేదు. అప్పుడు వారు మా ఊరికి వచ్చారు బస్సులోనే. ఎవరు పిలిచినా పిలవకపోయినా వారు అలా గ్రామ సంచారం చేసేవారు. మొత్తం భారతదేశంలో వారు అనేక ప్రదేశాలు తిరిగారు. వారిది దత్త సాంప్రదాయం. బసవ కళ్యాణ్ కర్ణాటకలోని సదానంద ఆశ్రమం కొన్ని 1000 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి సనాతన సిద్ధాశ్రమం అది. వారు దత్తాత్రేయ స్వామి ఎలా ఉన్నారు అంటే మదనానంద స్వామి లాగానే ఉన్నారని అనుకునే విధంగా వారి జీవనం అలా సాగింది. వారి గురువుగారైన మాధవానంద స్వామి అయినా, సదానంద స్వామి వారైనా వారి పరంపరలో
వారి అన్ని రకాలైనటువంటి తపోనిష్టను పుడికిపుచ్చుకొని వారి గొప్పనైన వారసత్వాన్ని కలిగినటువంటి సదానందాశ్రమ పీఠాధిపతులుగా విరాజిల్లినటువంటి అపర దత్తాత్రేయ స్వరూపులు, అపర పరమేశ్వర స్వరూపం మదనానంద స్వామి వారు. అలా వారు సంచారం చేస్తూ వారికి ఎక్కడ ఏ ఆహ్వానం ఉన్నా లేకున్నా కేవలం ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేసి అత్యంత నిరాడంబరమైనటువంటి నిరాహారి, ఎక్కడ ఆహారం తీసుకోలేని గొప్పనైనటువంటి మహానుభావులు. ఏ విలాసాలు వారికి తెలియదు. వారికి కరెంటు ఉందా లేదా, మంచినీటి వసతి ఉందా లేదా, ఉండడానికి అవకాశం లేకుంటే పశువుల పాకైనా కూడా వారు ధర్మం కోసం వెళ్ళి గోశాలలో కూడా లేదు ఇంకెక్కడైనా ఏ సౌకర్యాలు లేని ప్రదేశంలోనైనా కూడా వారు సంచరించినటువంటి స్థలం. అలా మా కొండపాకలో కూడా అత్యంత పురాతనమైన స్థలం, అప్పటికే శిథిలావస్థకు చేరుకుంది రుద్రేశ్వర ఆలయం. మేము పాడుబడ్డ ఆలయము అనేవాళ్ళు, ఎందుకంటే ఎక్కడికక్కడ కుంగిపోయి కొన్ని 875 ఏళ్ల కింద గణపతి దేవ చక్రవర్తుల కాలం నాటి కాకతీయ వంశులు కట్టిన ఆలయము, స్తంభాలు కూడా కుంగిపోయి ఆ ఆలయానికి వారు వచ్చారు. నా కళ్ళల్లో ఇప్పటికీ అదే కనబడుతుంది ఆ దృశ్యం. ఆలయంలో చుట్టూ అంతరాలయంలో గర్భాలయం చుట్టూ కూడా ప్రాకారం, ఆ ప్రాకారం మధ్యలో ఒక 10 ఫీట్ల ఎడంతో చుట్టూ ఖాళీ స్థలం ఉండేది. ఇంకా కొన్ని పరివార దేవతలు కూడా ఉండేవి ఆనాటివి. ఆ ప్రదేశంలో వారు వారం రోజులు మా ఊరిలో ఉన్నారు. ఆ వారం రోజులు కూడా వారు ఒక గోనె సంచి, అందులో పేలాలు, పల్లీలు, ఒక కొబ్బరి చిప్పలోనే వారు ఏదైనా క్షీరము ఇంకేదైనా ఇచ్చా సేవించేవారు. ఛాయ కూడా వారి దగ్గర బొగ్గుల పొయ్యి ఉండేది. గొప్ప విషయం ఏంటంటే, నాకు కాదు కొన్ని వేల మంది ఇదే అనుభవం చెప్తారు. స్వామివారు బ్రహ్మీ ముహూర్తంలోనే లేచి తపోనిష్టగా వారు తపస్సు చేసుకొని ఆ సమయంలో వారి దగ్గరికి ఎవ్వరు పోయినా కూడా వారే స్వయంగా ఛాయ్ చేసి ఇవ్వడం అనేది అది ఆ తీర్థం. మాకు ఏకాక్షరి జపం, ఏకాక్షరి తీర్థ సేవనం. వారు ఖచ్చితంగా వచ్చిన వాళ్ళందరికీ నాయన ఛాయ్ తాగు అని స్వామివారే టీ చేసి పోయించేవారు స్వయంగా. అది ఎప్పుడు 5 మబ్బుల తెల్లవారుజామున 5 గంటలకు వెళ్ళినా, 4:30కు వెళ్ళినా, 6 గంటలకు వెళ్ళినా మొట్టమొదటి స్వామివారే. మళ్ళీ మేము చేస్తాం స్వామి అంటే అవకాశం ఇచ్చేవారు కాదు. అలా నేను ఆ రుద్రేశ్వర ఆలయంలో స్వామివారు స్వయంగా ఛాయ్ చేసిస్తే నా 5-6 రోజులు సేవించిన. అప్పుడప్పుడు నాకు చిన్నతనం ఇంకా గుర్తుంది. నేను 12-13 ఏళ్ళు అనుకుంటా. స్వామివారి పాదాలు ఇట్లా కూర్చున్నప్పుడు ఒక హారాం కుర్చీ అని ఉండేది. హారాం కుర్చీ జోల సంచితో కట్టేది. ఇలా కూర్చున్నప్పుడు స్వామివారి పాదాలను సేవ చేసుకునే, అక్కడ కనిపిస్తుంది ఆ ఫోటోలో కదా, ఇలా ఇక్కడ ఉంది కదా, ఈ పాదాలకు నేను సేవ చేసుకునే భాగ్యం కూడా నాకు కలిగింది. ఆ చిన్నతనంలో తెలిసి తెలియని వయసు. ఒక మహాపురుషుడు, ఆ మహానుభావుడి పాదసేవ నేను చేసుకుంటున్నా, దీనివల్ల ఈ ఫలితమని తెలియని వయసు అది. ఆ వారం రోజులు మా ఊరిలో ఉన్నప్పుడు వారితో గడిపాము. మళ్ళీ ఒకసారి మా ఊరికి వచ్చారు. ఊరి మధ్యలో ఆంజనేయ స్వామి ఉంది. ఆ ఆంజనేయ స్వామి కూడా వచ్చారు రెండవసారి. ఇక మూడవసారి మా ఆలయాన్ని అప్పుడే మా పెదనాన్నలు, మా నాన్న దాన్ని ఏదైనా పునరుద్ధరణ కోసం ఆలోచన చేస్తున్న సందర్భం. మా ఊరిలో కాళీప్రసాదరావు అని ఉన్నారు. మేమందరం బాబాయ్ అని పిలుస్తాం, మా కుటుంబంలో సభ్యులే. వారు చొరవ తీసుకొని ఈ ఆలయంలో ఏదైనా రుద్రాభిషేకం చేసుకుందాము అని అన్నప్పుడు సిద్దిపేటకు వెళ్ళి మనం స్వామివారిని పిలుద్దాము. అంతకుముందు ఒకసారి వచ్చి మా అందరినీ కూర్చుండబెట్టి, గ్రామస్తులను, మా పెదనాన్నలను, మా నాన్నను అందరినీ కాళీప్రసాద్ గారిని కూర్చుండబెట్టి, నాయన ఈ ఆలయంలో మీరు మంచి కార్యక్రమాలు చేయండి, ఆలయ పునరుద్ధరణ చేయండి అని వారు ప్రభావితం చేశారు, మమ్మల్ని కార్యోన్ముఖులు చేశారు. ఆ పరంపరలోనే కాళీప్రసాద్ గారు ఒక శతరుద్రం చేయాలి. అప్పటిదాకా నాకు తెలిసి మా ప్రాంతంలో రుద్రాభిషేకాలు అందరూ ఎవరికి వాళ్ళు ఇళ్లలో రోజు అనుష్ఠానంలో దేవతారాధనలో చేసుకోవడం, సాలగ్రామ పూజ చేసుకోవడం, కానీ శతరుద్రాభిషేకం చేసుకునేది అంతగా ఆనవాయితీ ఉండేది కాదు. ఎక్కడో క్షేత్రాల్లో, వేములవాడ లాంటి క్షేత్రాల్లో తప్ప. కానీ స్వామి మీరు రావాలే, మీరు వచ్చి మేము ఇంత అభిషేకం చేసుకుంటాం ఆలయంలో మీ సమక్షంలో అని వారిని అడిగినప్పుడు, నాయన మీరు మహన్యాసపూర్వక శతరుద్రాభిషేకం చేసుకోండి అని వారు మా గ్రామస్తులకు నిర్దేశం చేశారు. దానికి కాస్త ముందుండి ఈ సూత్రధారిగా ఉన్న వ్యక్తి కాళీప్రసాదరావు గారు. మేము వెంకన్న బాబాయ్ అని పిలుచుకుంటాం. వారు చొరవ తీసుకున్నారు. మా నాన్ననే వారిని, స్వామివారిని సిద్దిపేట నుంచి బస్సులో తీసుకుని వచ్చారు. అదే శివాలయంలో వారు రుద్రాభిషేకం చేస్తుంటే అది కాస్త మహన్యాసపూర్వ రుద్రాభిషేకము, ఇంకా అర్చనలు, పెద్ద కార్యక్రమం అయింది. మా ఇంట్లోనే అందరికీ భోజనాలు ఏర్పాటు చేశాం.
ఒక 100 మంది బ్రాహ్మలు చేర్యాల, సిద్దిపేట, ప్రజ్ఞాపూర్, గజ్వెల్ మన పరిసర ప్రాంతాల్లోని దాదాపు 100 మంది బ్రాహ్మలు కుటుంబాలతో సహా వచ్చారు. మా ఇంట్లోనే భోజనాలు ఏర్పాటు చేశాము. అప్పుడు అది మహాన్యాసపూర్వక శతరుద్రాభిషేకం వైభవంగా జరిగింది స్వామివారి సమక్షంలో. అందరూ మా వాళ్ళందరూ పాల్గొన్నారు. అప్పుడే స్వామివారు ఇంకొక మాట చెప్పుకోవాలి, స్వామివారు ఎప్పుడు మాట్లాడారంటే అనుగ్రహ భాషణాలు, బోధనలు చేయడం వారికి అలవాట్లేదు. కార్యాచరణనే వారి యొక్క మార్గం. ఏదున్నా ముక్కుసూటిగా మొహమాటం లేకుండా అందరిలో ధార్మిక కర్తవ్యాన్ని ప్రబోధించడం కోసం వారు మాట్లాడేవారు. అలా మా గ్రామంలో వారు, నాయన ఇది కొనసాగించండి, ఇది గొప్ప పని, ఇంతమంది ఉన్నారు బ్రాహ్మలు, మీరంతా కలిస్తే చేయలేనిది ఏముంది, ఇలాంటి శతరుద్రాభిషేకాలు విరివిగా జరుగుతుండాలి అని స్వామివారు మా రుద్రేశ్వర ఆలయంలో వారు అక్కడ అంత తీర్థప్రసాదాలు అయ్యాక వారు మాట్లాడుతూ ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ చెప్పిన మాటలు, అప్పుడే అక్కడ శతరుద్రీయ సేవా పరిషత్ అనే ఒక సంస్థకు అంకురార్పణం జరిగింది. కాదు, శతరుద్రీయ సేవా పరిషత్తు. శతరుద్రీయ సేవా పరిషత్తులో చేర్యాల, సిద్దిపేట, కొండపాక, మరిముచ్చాల, చిట్యాల, ఆకునూరు, నరసాయపల్లి, ధూళిమిట్ట, అంకిరెడ్డిపల్లి, గజ్వెల్, కుకునూరుపల్లి, బందారం, జగదేవ్పూర్, ఇలా తొగుట, మా చుట్టుపక్కల దుబ్బాక, ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో వాళ్ళు ఉండే, ప్రధానంగా చేర్యాల పరిసర ప్రాంతాల వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. దాంట్లో అందరి ఆధ్వర్యంగా దాదాపు 50-60 మంది సభ్యులతో అక్కడే శతరుద్రీయ సేవా పరిషత్ అనేది అంకురార్పణం జరిగింది. ఆనాటి నుంచి మొదటి మహాన్యాసపూర్వక శతరుద్రాభిషేకం మా ఆలయంలో, రుద్రేశ్వర ఆలయంలో జరిగింది. ఇక్కడ నేను చూపించాను ఇంతకుముందు. అక్కడ నుంచి వీరు ఒక్కొక్కరి ఇంట్లో స్వచ్ఛందంగా వెళ్ళాలి, ఈ మహాన్యాసపూర్వక శతరుద్రాభిషేకం చేసుకోవాలి. ఆ రోజు ఆ బ్రాహ్మణి ఇంట్లో ఆతిథ్యం ఎవ్వరు ₹1 తీసుకోవద్దు. అది మదనానంద స్వామి వారి సూత్రం, వారి ఆదేశం, వారి మార్గదర్శనం. అట్లా ఒక 10 సంవత్సరాల పాటు వీరంతా కలిసి అప్రతిహతంగా స్వామివారి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని ఎక్కడ క్షేత్రం ఉంటే ఎక్కడ ఆలయం ఉంటే, కొడవటూరు ఆలయంలో రుద్ర హవనము, అదేవిధంగా అక్కడ సిద్ధేశ్వరుడికి రుద్రాభిషేకాలు మదనానంద స్వామి వారి ఆధ్వర్యంలో, చేర్యాల ఆలయంలో, చుంచనకోటలో, ఆకునూరులో, మర్రిముచ్చాలలో, ఐనాపూర్లో, సిద్దిపేట కోటిలింగేశ్వర ఆలయం అప్పటికే ప్రతిష్ఠ అయింది ఆ ఆలయంలో. ఇలా అనేక చోట్ల, అది పురాతన ఆలయమైనా కొత్త ఆలయంలోనైనా ఈ మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం పేరు మీద స్వామివారు రావడం, వీలున్న చోటికల్లా స్వామివారు వచ్చేవారు. ఇంకా మాకు సుకృతం ఏంటంటే, మాకు అఖండానంద సరస్వతి స్వామివారు, మేము పరమేశ్వర స్వరూపం సాక్షాత్తు శివుడే అని ఏ విధంగానైతే మనం కనిపిస్తున్నారు కదా, శివుడు, ఆదిశంకరులు, అది ఎలా అయితే మనం భావిస్తున్నామో మదనానంద స్వామిని సాక్షాత్తు రామావతారంగా మాసాయిపేట స్వామివారిని, సీతారామాశ్రమం వారిని మేము భావించేవాళ్ళము. అఖండానంద సరస్వతి స్వామివారు మా వంశానికి వారు గురువు గారు. అదేవిధంగా సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడి స్వరూపమే మరకుకు పాండురంగాశ్రమంలో పాండురంగాశ్రమం స్థాపించి తెలంగాణ మొత్తంలో ఆధ్యాత్మిక తేజస్సులు నింపిన భావానంద స్వామివారు యతివర. ఇలా ఈ ముగ్గురు మన ప్రాంతానికి ప్రధానంగా ఈ అప్పటికే భావానంద స్వామివారు శివైక్యం చెందారు. మా ప్రాంతంలో ఉన్నది ఇద్దరు మహాపురుషులు, ఒకరు మదనానంద స్వామివారు, ఇంకొకరు అఖండానంద స్వామివారు. అవధూత సంప్రదాయంలో సాంద్రానంద స్వామివారు ఉండారు. వీరిరువురు ఎక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమం అయిందన్నా స్వామివారు సిద్దిపేట నుంచి రావాలి, మాసాయిపేట నుంచి అఖండానంద స్వామి రావాలి. చేర్యాలలో నా ఎరుకలలోనే ఈ మహాన్యాసపూర్వక శతరుద్రాభిషేకాలు జరిగినప్పుడు ఒక 10-15 సార్లు వీరిరువురిని మేము ఆ అభిషేకంలో చూసుకున్నాం. అదే వార్షికోత్సవాలు ఎక్కడ కొడవటూరులో జరిగినప్పుడు కానీ, చేర్యాల్లో మహారుద్ర యాగం జరిగింది అక్కడ కానీ, మా కొండపాకలో జరిగినటువంటి కార్యక్రమాల్లో కానీ, కోటిలింగేశ్వర ఆలయంలో జరిగినటువంటి కార్యక్రమాలు కానీ, అఖండానంద స్వామి, మదనానంద స్వామి కలిసిన సందర్భాలు అనేకం. వారి మధ్య కూడా వారు కూడా ఒక గుప్త యోగి, వారు మహాతపో సంపన్నులు. వారు హిమాలయాల్లో కొంతమంది మహాపురుషులు, సిద్ధపురుషులు ఏ విధంగా తపస్సు చేస్తే వారిలో ఏ విధమైనటువంటి గొప్పనైన తేజస్సు ఉంటుందో
ఈ అఖండానంద స్వామి వారిలో కూడా ఉండేది. వారు తపస్సు చేస్తుంటే దిష్టలో ఉన్నప్పుడు ఒక 10 అడుగులు పైకి వెళ్ళి ఇలా ఉండేవారట. అది సిద్ధయోగం. ఎంతోమందికి ఉన్నవారికి మదనానంద స్వామి వారు కూడా ఉన్నారు. ఈ ఇద్దరు సిద్ధ పురుషులు మనకు చేసేవారు. ఇక మనం అనుకున్నాం కదా, మనకు చతురామ్నాయ పీఠాలు 1000, 1500, 2000 ఏళ్లలో ఏర్పడ్డ పీఠాలు. కానీ ఇది దత్త సాంప్రదాయం. సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి స్థాపించిన ఈ బసవ కళ్యాణం కొన్ని 4000 ఏళ్ల క్రితం నుంచి విలసిల్లినటువంటి ఈ గొప్ప క్షేత్రంలో కొన్ని ఈ రోజైతే కొన్ని వందల కోట్ల విలువైనటువంటి ఆస్తులు దానికి ఉన్నాయి. ఆ ఆశ్రమంలో అనేక ఆస్తులు, అనేక విలువైనటువంటి భూములు, అక్కడ భవనాలు వివాదంలో ఉంటే స్వామివారు వారి గురువుగారు అన్నారు కదా, అక్కడ మాధవానంద స్వామివారి వద్ద నుంచి వీరు తురియాశ్రమ స్వీకారం వారి చేతులే వీరు సన్యాసి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఆ ఆశ్రమం వారసులుగా సదానంద ఆశ్రమం పీఠాధిపతిగా ఆ సదానందాశ్రమం వైభవాన్ని ద్విగుణీకృతం చేయడానికి, మరింత గొప్పగా చేయడానికి వారు చేసినటువంటి కృషి అపారం. ఎందుకంటే వారు స్వతహాగా వారి కుటుంబంలో అనేక వ్యవహారాలు చేసిన వాళ్ళు ఉండేది. వారి సొంత భూములకు సంబంధించి కూడా అనేక కోర్టు కేసులు ఎదుర్కొన్నారు వారు పూర్వాశ్రమంలో. వారి అన్నదమ్ముల మధ్య కూడా ఏదో భూ వివాదం ఉంటే వ్యవహారమే బంధుత్వమే అని ఇరువురు అన్నదమ్ములు కలిసి ఆ న్యాయస్థానానికి వెళ్ళేవారట. తర్వాత వచ్చిన దాన్ని కూడా నేను కేవలం వ్యవహారం కోసమే ఉన్నాను, ఈ ఆస్తంతా నువ్వే తీసుకొని మొత్తం పరిత్యజించి వారి సోదరుడికి చేసి వారు సదానంద ఆశ్రమంలో పీఠాధిపతిగా చేసిన సందర్భం. ఆ ఆశ్రమాన్ని ఎంతో గొప్పగా వారు చేశారు. అలా మా కొండపాకలో మొదలైనటువంటి శతరుద్రీయ సేవా పరిషత్తు అనేక చోట్ల జరిగితే స్వామివారే ప్రత్యక్షంగా వచ్చిన చాలా చోట్ల స్వామివారు పాల్గొనడం, అందరినీ అనుగ్రహించడం, ఆ శతరుద్రీయ సేవా పరిషత్తు ద్వారా ధార్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, మహాన్యాస రుద్రాభిషేకాలు ఎక్కడా కూడా నిరాటంకంగా సాగేలా స్వామివారి యొక్క అనుగ్రహంతో కొనసాగింది. అందుకే మా శ్రీనాథ శర్మ గారు, గౌరీభట్ల శ్రీనాథ శర్మ గారు, వారి విద్వత్ కవి అష్టావధాని, అనేక మంగళహారతులు స్వామివారు పులకరించిపోయే ఉమా పార్థివ కోటి లింగేశ్వర, అదంతా మదనానంద స్వామివారిని దృష్టిలో పెట్టుకునే వారు అంత గొప్పగా రాశారు. ఇవాళ మన తెలంగాణలో, మన తెలుగు రాష్ట్రాల్లో ఆ పాట మనం తలుచుకొని వాళ్ళు ఉండము. అలా అనేక గీతాలు, అటు శాస్త్రుల చంద్రమౌళి శాస్త్రి గారు కానీ, గౌరీభట్ట రఘురామ శాస్త్రి గారు కానీ, మన వీరు ఎవరు అప్పాల విశ్వనాథ శర్మ గారు కానీ ఎన్ని మంగళహారతులు స్వామివారులను కొలుస్తూ ఇట్లా ఆ విధంగా వైభవం సాగింది. అది అయ్యాక వారి పరంపరలోనే యువకులు, అంటే మదనానంద స్వామివారి యొక్క ప్రేరణతో శతరుద్రీయ సేవా పరిషత్తు, దాని తర్వాత వారి పిల్లలందరూ కూడా, అంటే వారికి అనారోగ్యము వయసు, శ్రీమాతా శతరుద్రీయ సేవా పరిషత్ అని మా చుంచనకోట కేంద్రంగా మళ్ళీ రెండవ తరం కూడా మదనానంద స్వామి వారి యొక్క అనుగ్రహంతోనే వాళ్ళు ఒక 15-20 ఏళ్ల పాటు వారు ఇదే పరంపరను కొనసాగించారు. ఇంకా కొనసాగుతూ ఉంది రెండవ తరం వారు. నేను కూడా అందులో ఒక సభ్యుడమే చేస్తూ అనేక కార్యక్రమాలు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, దేశంలో, అది వారణాసి కానీ, ఉజ్జయిని కానీ, రామేశ్వరం కానీ, మన గానుగాపురం కానీ, ఎక్కడైనా అక్కడ స్వామివారి పేరు మీద ఈ శతరుద్రీయ సేవా పరిషత్తు వారు చేసిన కార్యక్రమాలు అనేకం ఉన్నాయి. కొన్ని చోట్లకు స్వామివారు కూడా వచ్చారు. సదానంద ఆశ్రమంలో కూడా అనేక కార్యక్రమాలు జరిగాయి. ఇవన్నీ కార్యక్రమాలు అంటే ఒక ఆధ్యాత్మిక వైభవం పరిఢవిల్లడానికి ప్రధానమైనటువంటి కారణం, ప్రోత్సాహకులు, ప్రేరకులు యతివర మదనానంద స్వామివారు.